మా పావులూరు యోగేశ్వరరావు, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున అచ్చయ్య గారు, అదేవిధంగా మన ముట్టుకల తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కలిసి ఈరోజు ముట్టుకుల సొసైటీకి ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఇదొక చరిత్ర. నేను ఇందాక ఊరేగింపులో వస్తూ ఉంటే సుబ్బారెడ్డి అన్న చెప్పాడు, 25 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ముట్టుకుల సొసైటీలో తెలుగుదేశం జెండా ఎగరేసింది అన్న అని చెప్పడం జరిగింది. నాకు అప్పటి వరకు తెలియదు దీని చరిత్ర. ఈరోజు మీరు చరిత్ర సృష్టించారు. దీనికి ప్రధాన మూలకారకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి, ఆయన ఆశీస్సులతోటి మీరు ఈరోజు సొసైటీ చైర్మన్గా, అదేవిధంగా సంఘ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయటం మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మన మిత్రులు సోదరులు చాలామంది వేదిక మీద మాట్లాడారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, గ్రామాల అభివృద్ధి, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం, ఎప్పుడు కూడా ఈ రెండు ఆలోచనలతోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. నాకు ఆయన 95 నుంచి తెలుసు. 95లో నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి బాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను బాబు గారి దగ్గరే ఉన్నా. నాకు బాగా తెలుసు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అవకాశాలని, ఒక్కొక్క ఆలోచనని, ఒక సంస్కరణ తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలా. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా 95లో ఉన్నప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారని ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళాలి, ప్రజల వద్దకే పరిపాలన ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ అధికారులందరినీ మన గ్రామానికి తీసుకొని వచ్చి ఆ రోజుల్లో ప్రజల యొక్క సమస్యలను విని వారి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఆయన కదిలిచ్చినటువంటి రోజులు, సందర్భాలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతోమంది పేద బిడ్డలు చదువుకు, విద్యకు దూరం అవుతున్నారనే ఉద్దేశంతో ఏదో ప్రధాన గ్రామాలకు వెళ్ళి పేద పిల్లలు చదువుకోలేరని ఆలోచనతో పేద, బడుగు, బలహీన వర్గాలు, దళిత వర్గాలు, షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళందరూ కూడా చదువుకుంటేనే జీవితంలో బాగుపడతారు, వారి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబం బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో దళిత వాడల్లో, వెనుకబడిన వర్గాల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మించి దగ్గర ఆయన హయాంలో 2 లక్షల పైచిలకు ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసి పేద విద్యార్థులందరూ కూడా విద్యను అందించినటువంటి మహనీయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన బిడ్డలు 95లో 1వ తరగతి చదివిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో స్థిరపడి మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నాం. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి ప్రోగ్రాం పెట్టారు. అంటే మన గ్రామానికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ఆ గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారందరినీ కూడా జన్మభూమి కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ కూడా ఆకర్షింపజేసి ఎన్నో రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు, దళిత వాడల్లో కానీ గ్రామాల్లో కానీ సిమెంట్ రోడ్లు నిర్మించినటువంటి చరిత్ర
మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.